చిక్కడో బ్రహ్మము దక్కడో చిక్కడో బ్రహ్మము దక్కడో గోరోరి సిద్ధ చిక్కడో బ్రహ్మము దక్కడో గోరోరి సిద్ధ చిక్కడో బ్రహ్మము దక్కడో చిక్కదు ఆ మాయ బ్రహ్మము చక్కని గురుపాద పద్మము చిక్కడో యా మాయ బ్రహ్మము చక్కని గురుపాద పద్మము నిక్కముగ నెరనమ్ము వారికి చిక్కునేమో కాని బ్రహ్మము చిక్కడో బ్రహ్మము దక్కడో గోరోరి సిద్ధ చిక్కడో బ్రహ్మము దక్కడో గోరోరి సిద్ధ చిక్కడో బ్రహ్మము దక్కడో ఒరే సిద్ధ స్వామి గురుదేవా నీకు ఈ బ్రహ్మము చిక్కడు ఒకవేళ నీకు దొరికినా దక్కువాడు కాదు. ఇక్కడి నుండి వెళ్ళిపోము. మఠము నుండి సిద్ధయ్యను మెడలు బట్టి దొబ్బిరి. అప్పుడు సిద్ధయ్య ఏమంటున్నాడు? ఇంకా నాకెవారయ్యా దిక్కో గురువీర బ్రహ్మము 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 ఇంకా నాకెవారయ్యా దిక్కో శంకుదోచను మదికి సంకటంబులు బాపు ఇంకా నాకెవారయ్యా దిక్కో గురువీర బ్రహ్మము ఇంకా నాకెవారయ్యా దిక్కో గురువీర బ్రహ్మము ఇంకా నాకెవారయ్యా దిక్కో గురువీర బ్రహ్మము ఇంకా నాకెవారయ్యా దిక్కో ఆ గురుదేవా, సర్వము నీవేయని నమ్మి వచ్చి తిని నీ కుమారులు పెట్టు బాధలు చూస్తూ ఊరుకున్నావా స్వామి? గురుదేవా, నన్ను కడతీర్చి భారము నీదే స్వామి. అప్పుడు బ్రహ్మం గారు వచ్చి, కుమారులారా, శిష్యులారా, సిద్ధా ఇటు రమ్ము అని తోలుకొని ఊరి బయట కొండ దగ్గరికి తీసుకొని పోయి త్రిశూలము పాతి, కుమారులారా, ఆ కొండపై నుండి ఈ త్రిశూలము పైకి ఎవరు దున్కుదురో వారే నా నిజమైన శిష్యులు అనగా అందరూ పారిపోయిరి. సిద్ధా, చూచితివా? నీవైన దుంకగలవా? స్వామి, మీ మాట వృధా చేయువాడను కాను. జయ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేర స్వాముల వారికి స్వామి, మీ దయవలన అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాలాది సప్తలోకములు కనిపించున్నాయి. స్వామి, శబాష్ సిద్ధా, నిన్ను నాయంతటి వాణ్ణి చేసేదను, రమ్ము. అప్పుడు సిద్ధయ్య జాడ తెలుసుకొని వచ్చి ఎంత చెప్పినా వినలేడు. సిద్ధయ్యతో తన తల్లి అయిన ఆదంబి ఏమంటారు? వలదూరా సిద్ధా గురు భక్తి నీకు వలదూరా సిద్ధా గురు భక్తి నీకు వలదూరా సిద్ధా కలియుగంబున మనము మమ్మాదియులము కలియుగంబున మనము మమ్మాదియులము
కానక చెడిపోయెదవు వలదూరా జ్ఞానము వలదూరా సిద్ధ గురు భక్తి నీకు వలదూరా సిద్ధ గురు భక్తి నీకు వలదూరా సిద్ధ గురు భక్తి నీకు వలదూరా సిద్ధ నాయనా సిద్ధ ఈ గురుభక్తిని వదిలిపెట్టి మన ఇంటికి రమ్ము పోదాము మన మతంలో ఉన్న వాటిని నేర్చుకుందువు రమ్ము నాయనా తల్లి నీవిలాగు తాత పడనేలా తల్లి నీవిలాగు తాత పడనేలా తల్లి నీవిలాగు తాత పడనేలా తల్లి నీవిలాగు తాత పడనేలా తల్లి పిల్లలు మాయనుచును ధరని పెద్దలు చెప్పరా తల్లి పలుకరా తల్లి పిల్లలు మాయనుచును ధరని పేదలు చెప్పరా తల్లి పలుకరా చెప్పరా తల్లి పలుకరా చెప్పరా తల్లి పలుకరా అమ్మా నా గురించి దిగులు ఏలనమ్మా తల్లి పిల్లలు ఇది అంతా మాయ అని పెద్దలు చెప్పగా వినలేదా నా మాట విని ఇంటికి వెళ్ళిపోము కొడుకా కొడుకా వినవదేలను దుడుకు పనులకు చేయ నీకు దోషం బౌరా అడియాసమేల చెందెవు విడువర జ్ఞాన గురుని వీరా బ్రహ్మమునో వీరా బ్రహ్మమునో నా మాటలు వినియు బ్రహ్మమునో నా మాటలు వినియో బ్రహ్మమునో కడుపులో పుట్టిన కారణమున నిన్ను కడుపులో పుట్టిన కారణమున నిన్ను విడువా జాలక ఇట్లు వెతలు నొందవలిసే వీరా బ్రహ్మమునో నా మాటలు వినియో బ్రహ్మమునో నా మాటలు వినియు బ్రహ్మమునో నా మాటలు వినియో బ్రహ్మమునో కుమారా తల్లి మాట విని కుమారులు ముందురా ఈ బ్రహ్మమును విడిచిపెట్టి ఇంటికి రమ్ము నాయనా జననీ విడువను జ్ఞానము మనమున ఈ సంధియంబు మానము వేగల్ జనుమా ఇంటికి ఇప్పుడు పనిగోని వీర గురుని పాదము విడువానే పాదము విడువానే ఆలోచింప పని లేదు వినవే ఆలోచింప పని లేదు వినవే లో
పని లేదు వినవే ఆలోచింప పని లేదు వినవే అమ్మా ఈ బ్రహ్మజ్ఞానము దొరికినంత వరకు ఈ గురుని పాదము విడివజాలను నాపై ఆశ వదులుకొని ఇంటికి పొమ్ము. అప్పుడు తల్లిదండ్రులు ఎన్ని చెప్పినా సిద్ధయ్య వినలేదు. వారు ముడుమాలపల్లెకు పోయిరి. అప్పుడు బ్రహ్మం గారు సిద్ధయ్యతో ఏమంటున్నాడు, ఒరే సిద్ధా, మీ తల్లిదండ్రులు బాంధవులు చిన్నలు పెద్దలు అందరూ వలదనుచున్నారు. నీకెందుకు రాయి పట్టు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే తెలియని రహస్యము నీకెట్లు తెలియను? ఊరికే ఇంటికి పొమ్ము, నాకెందుకు అపకీర్తి తెచ్చదు నాయనా? వలదు వలదు బుద్ధి వినవోయి దూదె కుల సిద్ధ వలదు వలదు బుద్ధి వినవోయి దూదె కుల సిద్ధ వలదు వలదు బుద్ధి వినవోయి దూదె కుల సిద్ధ వలదు వలదు బుద్ధి వినవోయే దూదె కుల సిద్ధ వలదు వలదు బుద్ధి వినవోయి వలదు వలదు బుద్ధి వినవు హద్దు తెలియనెవరి వశము 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 సుదులుగావు పదులుగావు సూక్ష్మ రూపము సూటి తెలియవు వలదు వలదు బుద్ధి వినవోయే దూదె కుల సిద్ధ వలదు వలదు బుద్ధి వినవోయే దూదె కుల సిద్ధ వలదు వలదు బుద్ధి వినవోయే దూదె కుల సిద్ధ వలదు వలదు బుద్ధి వినవోయే ఒరే సిద్ధా, స్వామి గురుదేవా నీవు పరమరహస్యము తెలుసుకునవలెనని కొనుచున్నావు, కాని ఈ కైవల్యము తెలియజాలవు. ఊరికే ఇంటికి పొమ్ము నాయనా. వదలిపెట్ట నీదు పాదములో గురువీర బ్రహ్మం వదలిపెట్ట నీదు పాదములో గురువీర బ్రహ్మం వదలిపెట్ట నీదు పాదములో గురువీర బ్రహ్మము వదలిపెట్ట నీదు పాదములో గురువీర బ్రహ్మం వదలిపెట్ట నీదు పాదములో వదలిపెట్ట నీదు పాద వనజములనే ముదము మీరా వదలిపెట్ట నీదు పాద వనజములను ముదము మీరా వదలిపెట్ట నీదు పాద వనజములనే ముదము మీరా వదలిపెట్ట నీదు పాద వనజములనే ముదము మీరా చెదలు గాడ్పులు అగ్ని నీరు జగతికి ఆధారమెల్పగా వదలిపెట్ట నీదు పాదములో గురువీర బ్రహ్మం వదలిపెట్ట నీదు పాదములో గురువీర బ్రహ్మము వదలిపెట్ట నీదు పాదములో గురువీర బ్రహ్మం వదలిపెట్ట నీదు పాదములో స్వామి గురుదేవా, మీరు గురు కారణము ఇచ్చినంత వరకు మీ పాదములు వదిలిపెట్టి పోజాలను గురుదేవా. గగన సాదృశమైన ఆత్మ గనగనెవరి వశము కాదు గగన సాదృశమైన ఆత్మ గణగనెవరి వశము
కైవల్యము బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే అలవి కాలేదు. నీ వల్ల కాదు, ఊరికే ఇంటికి పొమ్ము నాయనా. మూడు మూర్తుల కలవిగాని మూలమేదో గురుని సూత్రము. 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 జాడ తెలుపక ఎన్ని చెప్పిన సర్వ సాక్షి తెరవుగానక వదలిపెట్ట నీదు పాదములో. గురువీర బ్రహ్మము వదలిపెట్ట నీదు పాదములో. స్వామి గురుదేవా, ముగ్గురు మూర్తులకు అలవికాన్ని రహస్యమేదో అది నాకు బోధించినంత వరకు నీ పాదములు విడివజాలను గురుదేవా. అందరాని మాను పండు అందితే ఫలమందలేవు. 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 ముందు యోచన తెలుసుకొని ఈ మూల విరాట్ స్వరూపమయ్యవు. వలదు వలదు బుద్ధి వినవోయే. బోధకుల సిద్ధ వలదు వలదు బుద్ధి వినవోయే. పూజకుల సిద్ధ వలదు వలదు బుద్ధి వినవోయే. బోధకుల సిద్ధ వలదు వలదు బుద్ధి వినవోయే. అరే సిద్ధ, స్వామి గురుదేవా, అందరాని ఫలమునకు ఆశించిన ఏమీ ప్రయోజనం లేదు. నీకు ఒకవేళ అందినా అది అనుభవింపలేవు. ఆశ వదులుకొని ఇంటికి పొమ్ము నాయనా. దేవా నీదు మాత్యము భావింపగనెంతవాడ పామరుడల్ నేగావగ తల్లిదండ్రులాత్ములు దేవరా నీ కంటే వేరే దిక్కెవ్వారయ్యో. ఇచ్చువారయ్యా. నాకిక ముక్తి సెలవివ్వారయ్యా. నాచికముతే తెరవివ్వారయ్యా. భూవలయమునందు నా పుట్టుట చాచుట భూవలయమునందు నా పుట్టుట చాచుట. భావింపరాని నిర్బలమును జల్దాక దిక్కెవ్వారయ్యా. నాచికముతే తెరవివ్వారయ్యా. నాకిక ముక్తి సెలవివ్వారయ్యా. నాచికముతే తెరవివ్వారయ్యా. గురుదేవా, నీ మహాత్యము తెలుసుకొనుటకు నేనెంత వాడను అన్ని విధముల రక్షించువాడవు నీవే అని నమ్మి వచ్చినాను. నాకు చావు పుట్టుక లేని మార్గము ఉపదేశించినంత వరకు నీ పాదములు విడువజాలను. ఫలములేదిక వెడలిపోరా నీ విటుల అందని ఫలమునకు ఆశించితివేరా. నీ విటులందని ఫలమునకు ఆశించితివియేరా. నీ విటుల అందని ఫలమునకు ఆశించితివేరా. నీ విటులందని ఫల
ఫలము లేదు. అదిగాక కులము వారితో నగుబాటు పాలు అయ్యదవుగాక. త్రిమూర్తులకు అలవిగాని రహస్యము నీ తరం కాదు. ఊరికే ఇంటికి పొమ్ము నాయనా. ఇటులా సెలవివ్వబోకండే నీ పాదములను పట్టితి విడనాడబోనండే నీ పాదములను పట్టితి విడనాడబోనండే నీ పాదములను పట్టితి విడనాడబోనండే నీ పాదములను పట్టితి విడనాడబోనండే పట్ట బయలకు ద్వాదక్షారి గుట్టి జలపి విముక్తి చేసి పట్ట బయలకు ద్వాదశాక్షరి గుట్టు తెలిపి విముక్తి చేసి పట్ట బయలకు ద్వాదక్షాక్షరి గుట్టు జలపి విముక్తి చేసి పట్ట బయలకు ద్వాదశాక్షరి గుట్టు తెలిపి విముక్తి చేసి నట్టి భావము వారి కందని దట్టిదో గట్టిగా జలపుము ఎట్టులా సెలవివ్వబోకండే నీ పాదములను పట్టితే విడనాడబోనండే నీ పాదములను పట్టితి విడనాడబోనండే నీ పాదములను పట్టితే విడనాడబోనండే స్వామి గురుదేవా, ఆయన సిద్ధ మీరిట్లు సెలవిచ్చిన నేనేమనగలను? బట్టబయలగు పరబ్రహ్మ స్వరూపము నాకు బోధించినంత వరకు మీ పాదములు విడువజాలను గురుదేవా. ఒరే సిద్ధ, నీకు పూర్వజన్మము వృత్తాంతమేమైనా జ్ఞాపకము ఉన్నదా తెలుపు నాయనా. శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్రం పూర్వజన్మ వృత్తాంతమిప్పుడు వచింతుల్ వనగాని పల్లె లోపల అవతరించి వీరప్పయాచారి వై మెప్పుగాను న్యాయ మార్గమున అన్నా జయ గారికి కరుణ కాల జ్ఞాన గ్రంథమొకటి ఉపదేశమిచ్చుచుండగా గరిమిరెడ్డినై వెలసి నేను గోవద చేసియు పాదముల కొరిగి మృక్కి గోవునప్పుడు బ్రతికిల్చి కొరతదీరా నన్ను పింజారి వారింత తిన్నగాను జన్మ మొత్తు మంటివి సఫలముగాను. శభాష్ సిద్ధా, నిన్ను నాయంతటి వాణ్ణి చేసేదను. నీ పేరు వన్నెకెక్కును. నీకు తెలియని రహస్యము ఏమిదో అడుగు నాయనా, తెలిపెదను. కాయమాను పుట్టాలోనా కనరాని పాము ఉన్నదిరా కాయమాను పుట్టాలోనా కనరాని పాము ఉన్నదిరా కాయమాను పుట్టాలోనా కనరాని పాము ఉన్నదిరా
శరీరములో కనబడినటువంటి ఒక పెద్ద పాము ఉన్నది. దానిని పట్టి మృంగితివా నీకే బోధపడగలదు నాయనా. మూడు మూలల బావిలోనా ముతదీసి చూడవలయునురా. మూడు మూలల బావిలోనా మూత తీసి చూడవలయునురా. మూతలో పెను భూతమున్నదిరా. ఓరోరి సిద్ధయ్యా భూతములో జ్యోతి వెలగునురా. ఓరోరి సిద్ధయ్యా భూతములో జ్యోతి వెలగొనురా. ఓరోరి సిద్ధయ్యా భూతములో జ్యోతి వెలగునురా. ఓరోరి సిద్ధయ్యా భూతములో జ్యోతి వెలగొనురా. ఆయన సిద్ధ స్వామి గురుదేవా. ఈ శరీరం అనే భావి మూత వేసి ఉన్నది. మూత అనగా కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు విడిచిపెట్టినట్లయితే ఈ దేహములో పెద్ద భూతము కనిపించును. ఆ భూతములోనే పరబ్రహ్మం అనే జ్యోతి వెలుగుచుండును. నీ మనసు నిలిపి చూచితివా అది కనిపించును నాయనా. బ్రహ్మమూలము జనని జనకులు బ్రహ్మమూలము సతియుసుతులు బాంధవులెల్ల బ్రహ్మమూలము గృహము మేడలు బ్రహ్మమూలము లేకున్నా బట్ట బయలగురా. బాగోగా వినారా. బాగోగా వినారా. భ్రమ లేకున్నా బట్ట బయలిదిరా. భ్రమలేకున్నా పట్ట బయలుదేరా. వట్టి మాటలు గావు వాంచాలుడగితే చాలు. ఒట్టి మాటలు గావు వాంఛాలుడిగితే చాలు. పుట్టుట గిట్టుట ఇట్టి మూలము గంటే బాగోగా వినారా. భ్రమలేకున్నా పట్ట బయలుదేరా. నాయన సిద్ధ స్వామి గురుదేవా. తల్లిదండ్రులు అన్నదమ్ములు భార్య పిల్లలు బాంధవులు ఇట్లు ఇల్లు సంపద ఇది అంతా భ్రమ. ఈ భ్రమను విడిచిపెట్టితివా అంతా బట్టబయలు. నన్ను నీవు తెలుసుకొనుటకు తారకము అట్టి తారకమును శోధించితివా నీకు చావు పుట్టుక లేదు కనుక ఈ మాయ సంసారములో పడక ఈ భ్రాంతిని వదిలిపెట్టుము, నీవు తరించగలవు. దేహము నమ్మగరానిది ఇయమునగల 96 తత్వములకు దేహంబె గురువరుని నువచే గురు మంత్ర పఠన నృత్యాయి వై సాయి వయ్యే. తత్వ బంధ నుత్సాయి వయ్యే తత్వబంధ నుత్సాయి వయ్యే. శ్రవణమున సంచారించుము ఎప్పుడు సత్యవానమున సంచరించుము ఎప్పుడు. వచ్చ పారల్ జ్యోతి వరుసతో చూడుము నుత్సాయి వయ్యే. తత్వబంధ నుత్సాయి వయ్యే. నాయన సిద్ధ స్వామి గురుదేవా. ఈ శరీరము నమ్మకరానిది. 96 తత్వముల చేత 9 రంధ్రముల చేత మాంసము రక్తము మురికి చెత్త కలిగిన తోలుబొమ్మ. ఇది దీనిని ఎప్పుడు నమ్మరాదు.
కావున ఆ పరంజ్యోతి స్వరూపమును నమ్ముకొని ఉండుము. సిద్ధా ఇటు వినుము. 10 ప్రాణవాయువులు, 13 మండలములు, 8 రాగసరణములు, 7 నాడులు, 6 హర్షములు, 6 షట్చక్రములు, 5 పంచకోశములు, 5 పంచభూతములు, 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 పంచ విషయములు, 7 ధాతునాళ్ళు, అంతఃకరణములు, 4 అంతఃకరణములు, 3 త్రిగుణములు, 3 ఈశాన్య యంత్రములు, 3 అవస్థములు, 96 తత్వముల చేత నిండిన ఈ శరీరము ఆ అస్థిరమని ఎంచి విముక్తి చేరు మార్గము చూడుము నాయన. అప్పుడు కందిమల్లయ్య పల్లెలో కక్కడు పోసి, పిలో పిలో ఇటు రావే కళ్ళు దాగనే బోతా, 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 అల్లములో గింజలన్నీ చిల్లెరమ్మి కళ్ళు తెస్తా, అల్లములో గింజలమ్మి చిల్లరమ్మి కళ్ళు తెస్తా, కల్లములో గింజలమ్మి చిల్లెరమ్మి కళ్ళు తెస్తా, అల్లములో గింజలమ్మి చిల్లరమ్మి కళ్ళు తెస్తా, కోలే మన్నున్నవేమో కోసి పెట్టు వచ్చే వరకు, పిలో పిలో ఇటు రావే కళ్ళు దాగనే బోతా, పిలో పిలో ఇటు రావే కళ్ళు దాగనే బోతా. పిలో పిలో ఇటు రావే కళ్ళు దాగనే బోతా, పోసి నిన్న తెచ్చిన గింజలు ఏ నేను కళ్ళు దాగి వస్తాను. నేను వచ్చే వరకు ఒక కోడి పిల్లను కోసి వండిపెట్టుము. ఇంటిలో నగాసమ్ము ఇంతైనా లేదు రోరి, ఇంటిలో నగాసంబు ఇంతైనా లేదు రోరి, ఇంటిలో నగాసమ్ము ఇంతైనా లేదు రోరి, ఇంటిలో నగాసంబు ఇంతైనా లేదు రోరి, ఓ మాటింటి కమ్మి ఏమీ తింటవు రోరి, ఓ మాటింటికి అమ్మి ఏమీ తింటవు రోరి, ఓ మటింటి కమ్మి నీవు ఏమీ తింటవు రోరి, ఓ మటింటి కమ్మి నీవు ఏమీ తింటవు రోరి, బంటు వాళ్ళ బలిసినావు ఏమాయేను గాని, ఓ ఇంటిలో నగాసంబు ఇంతైనా లేదు రోరి, ఇంటిలో నగాసాము ఇంతైనా లేదు రోరి, ఇంటిలో నగాసంబు ఇంతైనా లేదు రోరి, ఓరి బడప ఇట్లా గాసము లేదు. నిన్న తెచ్చిన గింజలమ్మి కళ్ళు దాగితివి, మరి ఏం తింటావురా? గాసామెందుకే మనకు ఓసి సార కళ్ళుంటే, గాసమెందుకే మనకు ఓసి సారాయి కళ్ళు, గాసామెందుకే మనకు ఓసి సారాయి కళ్ళు, గాసమెందుకే మనకు ఓసి సారాయి కళ్ళు, గాసాముండగ ఇంకా త్రోసెదవా నాదు మాట, గాసముండగ ఇంకా చూసెదవా నాదు మాట, గాసాముండగ ఇంకా త్రోచెదవా నాదు మాట, గాసముండగ ఇంకా చూసెదవా నాదు మాట, వాసిగా నీ తమాషా చూపేదా వచ్చినంక, గాసమెందుకే మనకు ఓసి సారాయి కళ్ళు, గాసామెందుకే మనకు ఓసి సారాయి కళ్ళు, గాసమెందుకే మనకు ఓసి సారాయి కళ్ళు, పోసి గాసమెందుకే నేను వచ్చినాక నీ తమాషా చూపిస్తా. అప్పుడు కక్కడు కళ్ళు త్రాగి వస్తుంటే బ్రహ్మం గారు సిద్ధయ్యకు ఉపదేశం ఇచ్చుండగా చెట్టు చాటుకు నుంచి విని, ఓహో కడుపులో దేవుడున్నారట, చక్రాలున్నాయట అని ఇంటికి రాగా పోసి నిద్రించెను. ఆహా ఇదే మంచి సమయము అని తన భార్య కడుపు కోసి చూచెను. దేవుళ్ళు లేరు, గీవులు లేరు. ఉషే పోసి లేవే ఇంకెక్కడి పోసి చనిపోయినది. అప్పుడు కక్కడు ఏమని దుఃఖిస్తున్నాడు, ఇల్లేమో మునిగిందిరా, ఇంకా నా పెన్నామె చచ్చిందిరా, ఇల్లేమో మునిగిందిరా, ఇంకా నా పెళ్ళామె చచ్చిందిరా, ఇల్లేమో మునిగిందిరా, ఇంకా నా పెన్నామె చచ్చిందిరా, ఇల్లేమో మునిగిందిరా, ఇంకా నా పెళ్ళామె చచ్చిందిరా, ఎల్లమ్మ వరకు ఏమి పాపము చేస్తి, ఎల్లమ్మ జావరకు ఏమి పాపము చేసి, ఎల్లమ్మ వరకు ఏమి పాపము చేస్తి, ఎల్లమ్మ
పోసితిని ఇల్లేమో మునిగిందిరా ఇంకా నా పెళ్ళామె చచ్చిందిరా ఇల్లేమో మునిగిందిరా ఇంకా నా పెళ్ళామె చచ్చిందిరా ఇల్లేమో మునిగిందిరా ఇంకా నా పెళ్ళామె చచ్చిందిరా కడుపులో దేవుడుంటే కానరాడు నాకు కడుపులో దేవుడుంటే కానరాడా నాకు కడుపులో దేవుడుంటే కానరాడా నాకు కడుపులో దేవుడుంటే కానరాడా నాకు పొట్ట ప్రేగులన్నీ విప్పి చూసిన లేడు ఇల్లేమో మునిగిందిరా ఇంకా నా పెళ్ళామె చచ్చిందిరా ఇల్లేమో మునిగిందిరా ఇంకా నా పెళ్ళామె చచ్చిందిరా ఓ ఇల్లేమో మునిగిందిరా ఇంకా నా పెళ్ళామె చచ్చిందిరా వాసిగా దత్తాయ పల్లె స్వామి మాట ఆసిగా దత్తాయ పల్లె స్వామి మాట వాసిగా దత్తాయ పల్లె స్వామి మాట ఆసిగా దత్తాయ పల్లె స్వామి మాట పాటించి చూచితే ప్రాణాలు పోయెను ఇల్లేమో మునిగిందిరా ఇంకా నా పెళ్ళామె చచ్చిందిరా ఇల్లేమో మునిగిందిరా ఇంకా నా పెళ్ళామె చచ్చిందిరా ఇల్లేమో మునిగిందిరా ఇంకా నా పెళ్ళామె చచ్చిందిరా ఆహా ఎంత పని చేసుకుంటే ఆ సన్యాసి బ్రహ్మయ్య మాటలు విని నా పెళ్ళాన్ని కడుపు కోసి చంపుకుంటుని అని కోపంతో బ్రహ్మం గారి వద్దకు పోయి చాలు చాలు ఉపదేశాలు నీ మాయ మాటలు విని నా భార్య కడుపు కోసి చంపుకున్నానని అనను నీ మాటలు చాలించు చాలించు అప్పుడు బ్రహ్మం గారు సిద్ధయ్య కక్కడు పోషితయ్య దగ్గరకు పోయి కక్కయ్యకు షట్చక్రములు చూపించి నాయనా కక్క నీ భార్యను నన్ను నమ్ముకొని పిలువుమనగానే జయ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి అప్పుడు పోసి లేచి కూర్చుండును అప్పుడు వారు బ్రహ్మము గారి పాదములపై బడగా వారికి కొంత కాలజ్ఞానము బోధించి వెళ్ళిపోవును అప్పుడు కడప నవాబుకు సిద్ధయ్య తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా సోబ్దాలను పంపెను సిద్ధయ్య నవాబు దగ్గరకు రాగా हिंदू ये मिलके सलम कैसा बंद किया रे हिंदू ये मिलके सलम कैसा बंद किया रे हिंदू में मिलके सलम कैसा बंद किया रे हिंदू में मिलके सलम कैसा बंद किया रे हिंदू में मिलके बंदूक से मातुगु हिंदू को बुला रे हिंदू में मिलके सलम कैसा बंद किया रे हिंदू में मिलके ఒరే సిద్ధా నీవు తుర్క వంశంలో జన్మించి హిందూ మతంలో చేరి పెద్దల ముందర సలాం చేయకుండా నిలబడతావా ఎంత మక్రంరా నీకు అటుగాదు వినుమా నవాబు గారు ఇటువేగా గనుమా నవాబు గారు ఇటు వేళ గనుమా నవాబు గారు ఇటువేగా గనుమా నవాబు గారు ఇటు వేళ గనుమా దిట్టముగ సాలాము చేసిన పటపటాని శిరము బగులును ఇట్టముగ సాలాము చేసిన పటపటాయని శిరము మగలును దిట్టముగ సాలాము చేసిన పటపటాయని శిరము బగులును ఇట్టముగ సాలాము చేసిన పటపటాయని శిరము మగలును అటుగాదు వినుమా నవాబు గారు ఇటువేగా గనుమా నవాబు గారు ఇటు వేళ గనుమా అప్పుడు ఒక పెద్ద నల్లరాతి బండను తెప్పించి దానికి సలాము చేయగా అది కదిలిపోయింది. అప్పుడు నవాబు బ్రహ్మం గారి దగ్గర వచ్చి స్వామి మా తప్పును క్షమించుమని వేడిది నవాబుకు కొంత కాలజ్ఞానము బోధించి అక్కడి నుండి వ్యాధి బ్రాహ్మణుల దగ్గరకు కుష్టి వ్యాధి బాగు చేసే పుష్పగిరి అగ్రహార బ్రాహ్మణుల గర్వమనిచి సిద్ధయ్యకు ఉపదేశమిచ్చుట
ఆకాశాన కోడి గూసే చీకటింట్లో పొద్దు పొడిసేరా 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 చింత చేయుచుండగా ధ్యానము గోరోరి సిద్ధయ్యా ఏకమైన వెన్నెలగాయునురా ఓరోరి సిద్ధయ్యా ఏకమైన వెన్నెల గాయునురా గోరోరి సిద్ధయ్యా ఏకమైన వెన్నెలగాయునురా ఓరోరి సిద్ధయ్యా ఏకమైన వెన్నెల గాయునురా ఆయన సిద్ధ స్వామి గురుదేవా మన సహస్రమందు వెలుతురును కనుగొని మళ్ళీ జన్మము ఉండదు నాయనా నల్లగుంట నట్ట నడుమా తెల్లదామర పువ్వు ఉన్నదిరా 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 తెల్లదామర పువ్వు లోపల ఓరోరి సిద్ధయ్యా తెలియపరిచే దేవుడున్నడురా ఓరోరి సిద్ధయ్యా తెలియపరిచే దేవుడున్నాడురా ఓరోరి సిద్ధయ్యా తెలియపరిచే దేవుడున్నడురా ఓరోరి సిద్ధయ్యా తెలియపరిచే దేవుడున్నాడురా ఆయన సిద్ధ స్వామి గురుదేవా నీవు తెలుసుకునేవి చాలా ఉన్నవి అడుగుము చెప్పేదను నాయనా సిద్ధ రేపు 12 గంటలకు నేను జీవసమాధి నొందవలేను పూజకు పూలు తేగలవా స్వామి గురుదేవా అలాగే తీసుకుని వచ్చేదను అప్పుడు సిద్ధయ్య పూలకు పోవుట పోయి వచ్చెద దేవదారి పూలు తెచ్చద గురువరా నీ పూజ కొరకై గురువరా పోయి వచ్చెద దేవదారి పూలు తెచ్చద గురువరా నీ పూజ కొరకై గురువరా పోయి వచ్చద దేవదారి పూలు తెచ్చద గురువరా నీ పూజ కొరకై గురువరా పోయి వచ్చెద దేవదారి పూలు తెచ్చద గురువరా నీ పూజ కొరకై గురువరా కంటకామృతమైన అడవి ఎట్లు దాటుదు గురువరా నేనెల్దు బోవుదు గురువరా కంటకామృతమైన అడవిని ఎన్ను దాటుదు గురువరా
నేనెట్లు దాటుదు గురువరా నేనెందు బోవుదు గురువరా ఎట్లు దాటుదు గురువరా నేనెందు బోధును గురువరా. అప్పుడు సిద్ధయ్య పూలకు పోయిన తర్వాత బ్రహ్మం గారు తన భార్యతో గోవిందమ్మతో ఏమంటున్నాడు? వారి జానేత్రిరో ఇక నిలువా జాలానే హంసాయానా వారి జానే తీరు ఇక నిలువదాలానే హంసాయానా. త్వరగా సమాధియు మగువానే పోయేదా హంసాయానా త్వరగా సమాధియు మగువానే పోయేదా హంసాయానా. ప్రాణేశ్వరి గోవింద, నేను రేపు 12 గంటలకు జీవసమాధి నందుచున్నాను. నీ కోరిక ఏమిటో తెలుపుము. అయ్యయ్యో బాలూరు చిన్నగాయున్నారు ప్రాణవల్లభా అయ్యయ్యో బాలోరు చిన్నగాయున్నారు ప్రాణవల్లభా. మన వంశవృక్షము ఎలపుము మ్రోక్కేదా ప్రాణవల్లభా మన వంశవృక్షము తెలుపుము మోచేదా ప్రాణవల్లభా. ప్రాణేశ్వర, మన కుమారులు చిన్నగా ఉన్నారు. మన వంశము సంగతి తెలుపము స్వామి. వారి జానేత్రిరో మన వంశము నిలువాదే హంసాయానా వారి జానే తీరు మన వంశము నిలువాదే హంసాయానా. వీరనారాయణమ్మ వంశము నిలచునే హంసాయానా వీరనారాయణమ్మ వంశము నిలచునే హంసాయానా. ప్రాణేశ్వరి, రాజేశ్వర మన వంశము నిలవదు. వీరనారాయణమ్మ వంశము నిలుసును సఖి. అయ్యో సిద్ధడు వచ్చి అడగితే మందు ప్రాణవల్లభా అయ్యో సిద్ధడు వచ్చి అడిగితే మందో ప్రాణవల్లభా. మరచియువానిని పూలకే దోలితివి ప్రాణవల్లభా మరచియువానేమో పూలతో దోలితివే ప్రాణవల్లభా.
ప్రాణేశ్వర సిద్ధయ్య వచ్చి అడిగితే నేనేమని చెప్పుదును? అయ్యా సమయానికి అతడు లేకపోయే హంసాయానా. అయ్యో సమయానికి అతడు లేకపోయే హంసాయానా. వాడు చెయ్యానా నా పాలి భక్తుడున్నడు వినవే హంసాయానా. వాడు చెయ్యానా నా పాలి భక్తుడున్నాడు వినవే హంసాయానా. పసుపు కుంకుమ నీవు గాజులు దియాకే హంసాయానా. పసుపు కుంకుమ నీవు గాజులు దియాకే హంసాయానా. నిన్ను నిందించువారు నిర్వంశమై ఎదరే హంసాయానా. నిన్ను నిందించువారు నిర్వంశమై ఎదరే హంసాయానా. ప్రాణేశ్వరి గోవింద శిష్య బృందములారా, నేను సమాధిలోనికి పోవు ముందు కొంత కాలజ్ఞానము చెప్పేదను వినండి. నాయనలారా, ఈ కలియుగము 5000 సంవత్సరములు జరిగిన తరువాత నేను వీరభోగ వసంతరాయుడనై రాగలను. నేను వచ్చే ముందు కొన్ని చిత్ర విచిత్రములు జరగగలవు, చెప్పేదను వినండి. కొండవీటి దగ్గర గరుడ స్తంభము ఊడిపడును, వేప చెట్టుకు అమృతము కారును, గాలి వాన చేత శ్రీశైలము దక్షిణ భాగమున గుండ్లు దొల్లిపోవును, అప్పుడు రక్తవర్షము కురియును. తిరుపతికి పోవు మార్గము కట్టుబడిపోవును. వెంకటేశ్వరుని గుడిలో మమ్మదీయులు చండాలులు పూజలు చేయుదురు. స్త్రీలు మెరుగుబట్టలకు మానము అమ్ముకుందురు. మొగని బాటలు లెక్క చేయక పురుషులతో కూడి ఇందురు. తరికొండ ఈశాన్య భాగమున ఒక ఈత చెట్టు బుట్టి రాత్రులందు పండుకొని పగలు లేచి నిలబడును. అప్పుడు బ్రహ్మం గారు జీవ సమాధిలోనికి పోయెను. సిద్ధయ్య పూలు తీసుకొని వచ్చి సమాధిని చూసి దుఃఖించెను. అప్పుడు సిద్ధయ్య గురువు గారి సమాధికి తలగొట్టుకొని చుండగా బ్రహ్మం గారు సమాధిలో నుండి లేచి, సిద్ధా ఆగుము ఆగుము, సిద్ధా ఇదిగో ఈ పాకోళ్ళు, శిఖావుంగరము, కమండలము, యోగదండము వీటిని తీసుకొని పోయి నీవు నావలే రాజయోగివై జీవసమాధి నందుము, నీకు శుభమవునుగాక. అప్పుడు సిద్ధయ్య సమాధి మూత మళ్ళీ వేయును. ఇంతటితో వీరబ్రహ్మ గారి చరిత్ర భాగవతం సమాప్తం. జయ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. Please do watch and subscribe Q Videos and Q TV Banjara YouTube.